విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీ ఉజ్వల భవిష్యత్తుకు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం. రూరల్ నియోజకవర్గంలో 18 నుంచి 41 డివిజన్ల దాకా వివిధ స్థాయిల్లో పదవులు పొందిన తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈరోజు ప్రమాణ స్వీకరించాం. సాధారణంగా రాజకీయ పార్టీల్లో పదవులు ఇస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలీదు. ఒకే పోస్టుకి 10 మంది పేర్లు కూడా ఇస్తూ ఉంటారు. గతంలో నేను చాలా చూసి ఉన్నా. కానీ తెలుగుదేశం పార్టీ విధానం అది కాదు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆలోచన విధానం అది కాదు. నిర్ణీత సమయానికి ఆ 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఆ యొక్క పదవుల పంపిణీ, వారి డేటా అంతా కూడా స్థానిక రూరల్ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నుంచి జిల్లా కార్యాలయం వద్ద నుంచి రాష్ట్ర కార్యాలయం దాకా వారి డేటా అంతా కూడా అందుబాటులో ఉంటుంది. అప్పుడప్పుడు నేరుగా అక్కడి నుంచే పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఫోన్లు చేస్తూ ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలకి విలువ ఇస్తూ ఉంటారు. మీ అందరితో మాట్లాడి అనేక మందిని వివిధ కమిటీల్లో నియమించి పంపినా అక్కడి నుంచి కూడా IVRS కాల్ ద్వారా అందరికీ ఫోన్లు చేసుకుని మెజారిటీ ఉంటేనే ఆ పదవులకి ఆమోదం ఇచ్చారు. అంటే కార్యకర్తలే అధినేతలు, కార్యకర్తలే నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళే సుప్రీం కాదు. కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే నాయకులే పార్టీ అధినేతలని, కార్యకర్తల్ని నెత్తి పెట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చెప్పని మనవి చేస్తాను. అయితే మీకు అందరికీ నేను మనవి చేసేది ఒకటే, బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, డివిజన్ అధ్యక్షుల వద్ద నుంచి, క్లస్టర్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ దాకా, అనుబంధ సంఘాల అధ్యక్షుల దాకా నియమించుకున్నాం. ఇంకా జిల్లా కమిటీలో, నగర కమిటీలో, అనుబంధ సంఘాల జిల్లా కమిటీలో, అనుబంధ సంఘాల నగర కమిటీలో అనేక మందిని నియమించుకోబోతున్నాం. కష్టం నా ఒక్కడిదైతే అది సరిపోదు. అందరూ కష్టపడితేనే సాధ్యం అవుతుంది. ఒకటే లక్ష్యం, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండండి. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మార్చిలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మార్చి, ఏప్రిల్, మేలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో సర్పంచులైనా, ఎంపీటీసీలైనా, కార్పొరేటర్లైనా, జడ్పీటీసీ అయినా పార్టీకి కష్టకాలంలో కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలకి అవకాశాలు దక్కుతాయి. దాంట్లో ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఏదైతే మనం ఇటీవల కాలంలో దేవస్థాన కమిటీలు వేసుకున్నాం, మార్కెట్ కమిటీ వేసుకున్నాం, రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్లు వచ్చాయి, అవన్నీ కూడా పార్టీ కోసం కష్టం చేసిన వాళ్ళకే వచ్చాయి. రేపటి రోజు కూడా కష్టం చేసిన వాళ్ళకే వస్తాయి. అయితే ఎన్నికల రాజకీయాలంటే కష్టంతో పాటు మరో అంశం కూడా ముఖ్యం. అది ప్రత్యేకంగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. దానికి కూడా సిద్ధంగా ఉండండి. నేను కష్టం చేసే మీతో పాటు నాకు కూడా మొన్న ఎన్నికల్లో ఆ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండిందో మీకు తెలుసు. ఇతరత్ర అనేక కష్టాలు కూడా ఉంటాయి. దానికి కూడా సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా కష్టం చేసినటువంటి నాయకులు, కార్యకర్తలకే ఉంటూ, అంతేగా ఈ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గౌరవం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది. కానీ ఎన్నికల వేళ డబ్బు సంస్థలు తీసుకొని వస్తూ ఉంటేనో, పారాచూట్ లాగా ఆ నుంచి దిగుతా ఉంటేనో, ఎవరి సిఫారసు మేరకి మేము వస్తామంటేనో, నాకు అల్లాయని తెలుసు, ఇల్లాయని తెలుసు, ఇంకొక ఆయన తెలుసు, ఆయన మా బంధు, ఆయన బామర్ది అంటే ఎన్ని జీవితంలో నేను చాలా చూసుండా. అవి ఏమి చెల్లే పరిస్థితి లేదు. కష్టం చేసే నాయకులు, కార్యకర్తలే ఉంటారు. ఎందుకని చెప్తున్నానంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఉన్నప్పుడు
కార్పొరేట్ టికెట్ల విషయంలో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ చేసినా కూడా నేను ఒప్పించి మెప్పించా. ఇది పరిస్థితి, ఫలానా వ్యక్తి కష్టం చేశాడు. ఆధ్వర్యంలో ఈ ప్రమాణోత్సవం మరి కాసేపట్లో జరగబోతా ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం